తన చెల్లితో వ్యాపార సంబంధాలే తప్ప ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు విజయారెడ్డి అన్న. తమ మధ్య ఆర్థిక గొడవలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలను ఖండించారు. చదువు డిస్టర్బ్ అవ్వొద్దని పిల్లలను హాస్టల్లో చేర్పించామన్నారు. తమపై తప్పుడు వార్తలు రాస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైల్వే స్టేషన్లో విజయారెడ్డి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలో ఇప్పటి వరకు సూసైడ్కి కారణాలు ఏంటి అన్న విషయాలు బయటికి రావడం లేదు. కానీ విజయారెడ్డి అన్న చిరంజీవిని తల్లి పుష్పాని విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి, వాళ్ళు మాట్లాడితేనే నిజాలు వస్తాయి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా విజయారెడ్డి అన్న చిరంజీవి ఉన్నాడు, మాట్లాడదాం. విజయారెడ్డి సూసైడ్ చేసుకునే అంత పిరికిదా? అసలు ఎందుకు చేసుకుంది అనుకుంటున్నారు? లేదండి, ఆమె స్ట్రాంగ్ విమెన్. ఆమె ఎందుకు చేసుకున్నది అనేది అంత చిక్కడం లేదండి. అదే ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు, మీ చేతులతో పెరిగినటువంటి పిల్లలు, మీ అల్లుడు కావచ్చు కోడలు కావచ్చు, వాళ్ళని అసలు ఎలా ఒప్పించి ఉంటుంది? బాబు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. బాబు చాలా యాక్టివ్ అండి, ఆయన లోక జ్ఞానం ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. మరి అది ఎట్లా ఒప్పించింది అనేది నాకేం ఐడియా రావట్లేదండి. ముందే చెప్పి ఉంటే కాలేజ్ దగ్గర చెప్పున్నా వాడు వెళ్ళండి అంటే మమ్మీని కాపాడాలంటే తెలిసి ఏం చేయాలని ఫస్ట్ మామకు ఫోన్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మామ ఇట్లా ఇట్లా చేస్తాను చెప్తాడు, ఎందుకో తెలియదు. అంతకుముందు కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి చెప్పిన, నేను మా సిస్టర్ వస్తే పంపించొద్దండి అని చెప్పిన. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మమ్మీకి ఫోన్ చేయడము రావడం చేస్తున్నమాట. అంటే హౌసింగ్ తోటి ఇంటికి రావాలని చేస్తున్నాను. అట్లా ప్రిన్సిపల్ గారికి నేను చెప్పినమాట, సార్ మీరు పంపించకండి సార్, అంతకుముందే పంపించొద్దు, ఏమైనా పంపించాలంటే నాకు ఖచ్చితంగా కాల్ చేయండి సార్ అని చెప్పి. మా అల్లుడు చేరిన దాంట్లో కూడా అంతకుముందు ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు, అదే ఇట్లా మార్క్స్ రాలేదనో ఇంకోటిదో నాకు తెలియదు, అది కూడా మళ్ళీ తెలుసు ఆ విషయం. అక్కడ ఎక్కడైనా హాస్టల్స్ సహజం, మరి వాళ్ళకైనా ఇప్పుడు ప్రిన్సిపల్ వీళ్ళందరూ వార్డన్స్ వీళ్ళందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ చనిపోయారన్నా ఏదన్నా కూడా ఇంకొక కాల్ ఉంది కదా, ఇంకో నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది కదా, కన్ఫర్మేషన్ చేసుకుంటే ఏమైంది మేడం? అంత ప్రతి ఒక్కరికి తప్పే ఉంది మేడం, ఇలా వ్యవస్థ చాలా తప్పు ఉంది మేడం. విజయారెడ్డి పిల్లల్ని చాలా ఇష్టపడేది, అంతకంటే మీరెక్కువ పిల్లల్ని పెంచారు, ఇష్టపడ్డారని చెప్తున్నారు. ఎందుకు పిల్లలకి దూరంగా హాస్టల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అదే 10th దాకా చిన్న 3 years, మా కోడలు నాకు తెలిసి 2 years అనుకుంటా, మా అల్లుడు 1 year, చిన్న పిల్లలు 3 years ఉండొచ్చు నాకు తెలిసి. అప్పటి నుంచి అక్కడ వాళ్ళకు కొంచెం కొట్లాట్లు అయితే, అంటే వాళ్ళ అత్త మామయ్య వాళ్ళతోటి సంథింగ్ అప్పుడు ఉంటాయి కదండి, సహజంగా ఉంటాయి కదా. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడంటే ఒక 14 ఏళ్ల క్రితం నేను అనేది. అప్పుడు అంటే ఇక మనకున్నది ఎవరు, నాకు బాగా కాల్ చేసి ఉండే బాగా. అప్పుడు నేనేది చెరువు తీసుకున్నా రండి అంటే, నేనే బావని, అప్పుడు నాకు బండి ఉండే 2 wheeler, బండి మీద మా బావని మా చెల్లెని ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చినట్టు తీసుకుని ఇక్కడ వచ్చి పెంచుకున్నా. మా ఇంట్లోనే పెంచుకున్నా. 10th class దాకా కూడా నేనే స్కూల్ మాట్లాడిన, ఇక్కడ చూసుకునేది బాగానే. ఇక్కడి నుంచే చదివారు. మావాడు పోయి 1 year అవుతుందండి, నన్ను వదిలిపోయి ఓన్లీ 1 year అవుతుంది. కోడలు పోయి 2 years అవుతుంది. ఎప్పుడు కూడా చెప్తున్నా, అసలుకి పంపించకుండా నేను ఇక్కడ పెట్టుకున్నా అయిపోతున్నాను ఏమో, నాకు అర్థమవుతలేదండి. అసలు ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థమైంది, నాకు ఇంకా కోలుకోలేకపోతుంది అసలు ఈ బాధ. విజయారెడ్డి తన భర్తకి ఏమన్నా గొడవలు ఉన్నాయని ఎప్పుడన్నా మీతో చెప్పలేదా? లేదండి, లేదు. వాళ్ళ అత్తమాపదం కూడా ఎవరితో ఏం లేవు. అప్పుడు ఎప్పుడో మామూలుగా అప్పుడు జరిగినప్పుడు అంతేగాని మధ్యలో ఏం లేవండి. ఆర్థిక ఇబ్బందుల గురించి ఏమన్నా మీతో డిస్కషన్ చేసేదా? ఆర్థిక ఇబ్బందులు అనేది పెద్దగా ఏం లేదండి. డబ్బుల రొటేషన్ దగ్గర బయట నుంచి అప్పు తీసుకురావడము, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఆమెకి ప్రెజర్స్ ఉండడం, అలా ఏమైనా జరుగుంటది అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారా? లేదు మేడం, హ్యాండ్ లోన్ అవి ఆమె తీసుకొచ్చేది ఏముండదు. మేమేం తీసుకురావడమే, ఆమె దగ్గర ఉన్నాయి మాత్రమే పెడుతుంది. ఆమె రిస్క్ చేయదు మేడం. అప్పులు తీసుకొచ్చి ఇలాంటే వద్దంటది. ఆమె అయితే నాకు కలిగింది 5 లక్షలు నాతో పెట్టగలుగుతా, 10 లక్షలు పెట్టగలుగుతాను, నాది దీంతో అవుతుంది, ఓకే అంతవరకే ఆమె ఇన్వెస్ట్ చేస్తుంది. ఎంత పెడితే అంతే కదా. ఆమె కూడా క్లియరే ఉంటుంది, అన్నీ పేపర్స్ కూడా ఆమె దగ్గరనే ఉంటాయి, డాక్యుమెంట్స్ కూడా అన్ని
నేను నేను సార్ కూడా చూపించిన, నేను సిఏ గారు కూడా చూపించిన మొత్తం డీటెయిల్గా. సార్ వాళ్ళే వచ్చిర్రు. వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్గా చూపించిన. బ్యాంకు అకౌంట్స్ అడిగిన సార్ నన్ను, సిఏ గారు అడిగారు. సిఏ గారికి ఒక 4 అకౌంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సారు వివిధ డాక్యుమెంట్స్ కూడా చూపించిన, వేరే వేరే చూపిస్తే, అవును రెడ్డి గారు అని సార్ కూడా చాలా బాధపడ్డాడు. అసలు ఇది ఇక్కడ జరగవద్దు రెడ్డి గారు, మీకు ఇంత మొత్తం ఫ్యామిలీని కోల్పోయారు. సరే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒకరు ఇద్దరు ఒకరు మిగులుతారు, కానీ మీ విషయంలో చాలా దేవుడు చాలా ఇది చేసిందని సిఏ గారు, డిఎస్పి గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ ఒకటే మాట, కానిస్టేబుల్ కూడా ఎవరైనా, చాలా నష్టం జరిగిందంటే మీకు, మీరు ఇంత కష్టపడి పెంచినందుకు చేసినందుకు ఒక ఏం మనుషులు లేకపోయారు, ఏం లేకుంటే అయిపోయారు. మీరు చూస్తుంటారు న్యూస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటుంటారు, ఏమైనా అప్డేట్స్ వస్తాయి లేకపోతే ఏం జరిగింది అనే దాని గురించి. గంట సేపు చివరిగా చనిపోయే ముందు అన్న చిరంజీవితో మాట్లాడువారు అన్న వార్తలు వస్తున్నాయి, మీతో నిజంగానే మాట్లాడిందా? నేను పెద్దగా ఏం చూడనండి, ఒకటి నేను విన్నా, తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారన్నమాట. గంట సేపు మాట్లాడాను, అట్లా ఏం లేదండి. చెల్లెని గంట సేపు మాడితే 100% కాదు, 1000% నేను చెల్లెని బతికించుకునేవాళ్ళు. ఒక్క మాట నాకు చెప్తే నా గురించి తెలుసు మా చెల్లెకి. అన్నయ్య అంటే ఏందో ఆ చెల్లెకి తెలుసు, అల్లుడు కూడా తెలుసు, చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ముగ్గురంతా పేరు, ఒక అల్లుడు బాగున్నాడు, ఎట్లా చూసుకుంటే ఎట్లా. ఇప్పుడు నా అనుక్షణం నేను పిల్లల గురించి ఆలోచించిన. ఫైనల్గా అండి, ఎందుకంటే మీ కుటుంబాన్ని కోల్పోయి మీరు బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ అనేక మంది అనేక వార్తలు మీ మీద ఆరోపణలు, అంటే చిరంజీవిని విచారించాలి, తల్లిని విచారించాలి, వాళ్ళిద్దరిని విచారిస్తేనే అన్ని విషయాలు వస్తాయని చెప్పేసి పదే పదే ట్రోల్ చేస్తూ ఉన్నారు. బిగ్ టీవీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ? నేను మీ ద్వారా నేను చెప్పాల్సుకున్నానంటే, ఆల్రెడీ కుటుంబాన్ని కోల్పోయామండి. మీ ఈ యూట్యూబ్ మీద ఏదో చిల్లర పైసలు సంపాదించుకుందామని మీరు పెట్టుకొని చేసుకోండి, కానీ ఏదన్నా సమాజానికి పనికొచ్చే వీడియోలు చేయండి, ఏదన్నా కార్యక్రమాలు చేపట్టండి. కానీ ఏదో ఏమిటికి ఏం తెలియదు, అది ఏమేమో ఛానల్ అంట, ఏందో అది ఎందుకు పెడుతుర్రు, రోజుకో మాట పూటకో మాట, పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా అని తెలుసుకోవాలి. తెలుసుకొని గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని పోలీస్ వారి దగ్గరికి మేమే నేను మా మదరే వెళ్ళి మేమే డీటెయిల్స్ అడిగినాం, మేమే అడిగిన. సార్ వాళ్ళు కూడా చాలా బాధపడతారు, తెలుసుకుంటారు కండి వాళ్ళు కూడా. తెలుసుకోరా గ్రౌండ్ రిపోర్ట్ ఏంది, వాళ్ళు ఏంది, నా గురించి ఏంది, మేము ఏంది, మీ పిల్లలు ఎట్లా చదువుకున్నాం తెలుసుకుంటారు కదా. ఇక్కడ జరిగింది మా చెల్లె అండి, ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, చెల్లె. మా చెల్లె, మా అల్లుడు, కోడలు ప్లస్ మా మమ్మీ ఇక్కడ ఉండదు. అది మా మీరు విషయం. చెప్పింది వాస్తవమేనండి, ఎందుకంటే చాలా మంది ఇష్టానుప్రకంగా రాస్తున్నారు. ఏం జరిగింది అన్న విషయము మీకు, మీ తల్లికి, లేదంటే చనిపోయిన వాళ్ళని ఇలాగ తీసుకురాలేము కాబట్టి వాళ్ళకి జరుగుతుంది. కానీ ఇంకొక ఆరోపణ వస్తుంది, ఏంటి అని అంటే చనిపోయేటువంటి వారం రోజుల ముందు తల్లితో గొడవ అయ్యింది, అన్న తల్లి కలిసి ఆమెను బాగా కొట్టారు, అందుకే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి అని అర్థం కాక చనిపోయిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. లేదు, మా మదరు మా చెల్లి ఫ్రెండ్స్ లానే ఉంటారు. ప్లస్ నేను మా చెల్లె కూడా ఫ్రెండ్స్ లానే ఉంటారు. అందరూ కుళ్ళుకునేది, అరే అన్నయ్య చెల్లె అంటే ఇదేమో ఒక్కసారైనా కొట్టాడుకోరేందిరా వీళ్ళు ఎట్లా, మా చుట్టాలలో కూడా అదే, వీళ్ళు ఎట్లా కలిసి ఉంటారు, ఎట్లా కలిసి, ప్రతి ఒక్కరికి అదే డౌట్ అండి. ఎంత మంచి ఇంత అన్యాయంగా, ఇప్పుడు దగ్గర పెళ్ళి కూడా 22 years దాటిపోతుంది కదండి. ఎవరైనా ఇప్పుడు మామూలుగా సంక్రాంతి దసరాకు చెల్లి వస్తే అయ్యో వచ్చిందా అని ఇంకోళ్ళు అనుకుంటారు, అయ్యో ఏముండాలి ఏం పెట్టాలని విచారంగా చూస్తుంటారు. మేము అట్లా కాదండి, మేము అసలు ఇంత అన్యోన్యంగా అంటే ఫ్రెండ్స్ లానే. మేము కొట్టడం కానీ ఏది కానీ, ఆమెను మా చెల్లెని కొట్టడం అసలు పెద్ద అదే అండి. ఎందుకంటే ఆమెనే టైగర్, ఆమె మా ఇంట్లోనే టైగర్, ఆమె ఎట్లా చెప్తేనే అట్లా మా ఫ్యామిలీ నడుస్తుంది. బిగ్ టీవీ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాను, తప్పుడు వార్తలు రాయకండి, మేము కుటుంబాన్ని కోల్పోయాము, మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదు, కానీ చెల్లిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, ఎందుకు చనిపోయింది అన్నది ఇప్పటికీ కూడా కారణాలు తెలియడం లేదు. ఆ కారణాల కోసమే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులన్నింటినీ తప్పుదారి పట్టించి ఇన్వెస్టిగేషన్ని మళ్లించే ప్రయత్నాలు దయచేసి మీడియా చేయకండి. అందుకే బిగ్ టీవీతో మాట్లాడాలి అని చెప్పేసి ఓన్లీ బిగ్ టీవీ ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాను అని చెప్పేసి చిరంజీవి చెప్తున్నాడు. కెమెరామెన్ కృష్ణతో సుజాత, ఉప్పల్.